నీటితో చేసిన వింతలు. చాలా వేడిగా ఉంది, నిద్ర పట్టడం లేదే. డోరేమాన్! అరే ఇందులో చాలా వేడిగా ఉంటుంది, ఎలా నిద్రపోతున్నాడు అబ్బా, అర్థం కావడం లేదే. ఒకసారి తెరిచి చూద్దాం. డోరేమాన్! చాలా బాగా నిద్రపోయాను. అసలేంటిది? ఇదే వాటర్ ఫుటోన్. వాటర్ ఫ్యూటనా? అవును, దీన్ని నువ్వు బాగా చల్లగా మార్చుకోవచ్చు. బాగుంది కదా. దీన్ని నేను చల్లుతున్నాను. నేను ఇప్పుడు కొత్తది తయారు చేస్తాను. వాటర్ ప్రాసెసింగ్ స్ప్రింకిల్స్. ముందున ఈ క్లే స్ప్రింకిల్ ని తీసుకొని ఈ నీటి మీద చల్లాలి, సరేనా? ఆ తర్వాత ఇది క్లేగా మారిపోతుంది. దీంతో నువ్వు దేనన్నా తయారు చేసుకోవచ్చు. చూడు, దీంతో నేను ఫుట్ అండ్ షేప్ ని తయారు చేస్తాను. దీన్ని ఇంకా జాగ్రత్తగా ఉంచడానికి నేను స్పాంజ్ స్ప్రింకిల్ ని యూస్ చేస్తున్నాను. నోబితా, భలే, ఇది స్పాంజ్ లా భలే మెత్తగా ఉంది. ఇలా పైకి ఎగురుతుంటే చాలా బాగుంది. దీని మీద ఎంచొక్క నిద్రపోవచ్చు. ఈ ఐరన్ స్ప్రింకిల్స్ ని ఉపయోగించడం వల్ల ఇలా మారింది. నోబితా, బాగానే పెడుతుంది. నన్ను క్షమించు. అంటే వాటితో నువ్వు నీటిని పలు రకాలుగా మారుస్తావన్నమాట. అవును, సరిగ్గా చెప్పావు. ఎలాగైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడు, ఎలా ఉందో చెప్పు. అద్భుతం, అమోఘం, భలే. ఇదేంటి? అది బ్యాక్ టు వాటర్ స్ప్రింకిల్. వద్దు వద్దు. నోబితా, అసలు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నీటిని అలా వృధా చేయకండి, సరేనా? అందుకే అదేంటో తెలుసుకొని ఉపయోగించాలి. ఉపాయం, ఈ సెట్టుతో నిద్రపోవడానికి ఇంటిని తయారు చేద్దాం డోరేమాన్. గోడలు, నేల, సీలింగ్ అంతా నీటితో చేస్తే ఎలా ఉంటుంది? నిద్రపోవడానికి చల్లగా సౌకర్యంగా ఉంటుంది. ఏమంటావు? వద్దు వద్దు, అలాంటప్పుడు నీకు ఎంత నీళ్లు కావాల్సి వస్తుందో తెలుసా? నా మాట విను. వద్దు. అవును కదా. ఉపాయం, మనకి కావాల్సిన స్థలం ఒకటి ఉంది డోరేమాన్. అవునా, స్థలంలో ఎక్కువగా నీళ్లుంటుంది. మహాసముద్రం. నీళ్లు చల్లగా ఉన్నాయి కదా. క్లే స్ప్రింకిల్ ఉపయోగిస్తాను. ఇంత నీళ్లుంటే పెద్ద ఇంటినే కట్టొచ్చు. ఇక నా వల్ల కాదు. ఇవన్నీ చాలా బరువుగా ఉన్నాయి. నాకు తెలుసు, నేను దాన్ని ఉపయోగిస్తాను. వాటర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెషిన్. సరే నోబితా, ఇప్పుడు నీకు కావాల్సిన డిజైన్ ని ఎన్నుకో. సరే, నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి. నిద్రపోవడానికి బోల్డ్ అన్ని గదులు కావాలి. పూర్తయింది. నేను దీన్ని ఇందులో పెడుతున్నాను. తర్వాత ఈ స్ప్రింకిల్ సెట్ ని దీనిపైన పెడుతున్నాను. భలే, అద్భుతం. మనం అనుకున్నట్టు ఇది పూర్తి చేస్తుంది. ఎలాంటి సమస్య ఉండదు. చాలా సులభంగా పని పూర్తయిపోతోంది. ఉపాయం, షుజుకా ఎంత మంచిదో, తెగ కష్టపడుతోంది. షుజుకా, నీకు నేను సాయం చేస్తాను. నోబితా, దీని జల్లనివ్వు. చాలా బరువుగా ఉంది. దిగులు పడకు, దిగులు పడకు. ఇప్పుడు చూడు. అరే, ఇదిగో, దీన్ని జల్లి నీటిని నేను స్పాంజ్ లా తయారు చేశాను షుజుకా. మెత్తగా ఉంది. అవతల మేము నీటితో ఇల్లు కడుతున్నాం. నువ్వు వచ్చి చూస్తావా? నీటితో ఇల్లా? చాలా చల్లగా ఉంది.
నిన్ను ఇప్పుడు దీన్ని చల్లుదాం. ఆ? అరే ఏమిటిదే ఏమిటిదంతా ఏంటి పని నవ్వుతా? వినండి, ఓ చల్లటి ప్రదేశం ఉంది. తీసుకో. భలే నమ్మశక్యంగా లేదు. అద్భుతంగా ఉంది. నాకు తెలిసేది ఇంకో 30 నిమిషాల్లో పూర్తయిపోతుంది. సరే, ఈలోగా మనం నీటితో ఏదైనా తయారు చేసి ఆడుకుందాం. మనందరం కలిసి పడవ చేసుకుందామా? పడవల ముందు ఎవరు వెళ్తారో పోటీ పెడదాం. ఈ మోటార్ ని అందులో సెట్ చేశారంటే అది కదులుతుంది. పడవలు తయారు చేశాక మనం అందరం కలుద్దాం. ఉమ్, మట్టితో నేను బాగా తయారు చేస్తాను. ఓయ్, అమ్మయ్యా. ఓ, ఇప్పుడు దీన్ని చల్లితే సరిపోతుంది. ఇక మోటార్ని బిగిస్తాను. ఏ, నాది పూర్తయింది. షుజుకా చూసిందంటే ఆశ్చర్యపోతుంది. దీనికి ఏదైనా పేరు పెట్టాలే. నోబితా టైటానిక్. కానీ ఇది మునిగిపోతుందేమో. పేరు గురించి తర్వాత ఆలోచిస్తానులే. భలే షిజుకా, నీ పడవ చాలా అద్భుతంగా ఉంది. అవును కదా, నీ పడవ కూడా చాలా బాగుంది సనియా. నేను చాలా కష్టపడ్డాను. నాకు నోబితా పడవను చూడాలనుంది. ఖచ్చితంగా అది ఓ మట్టి పడవలా ఉంటుంది. భలే తమాషాగా ఉంటుంది. ఆ, ఆగండి, చెప్తాను. అద్భుతమైన పడవని తయారు చేసి చూపిస్తాను. ఆ? ఇదిగో ఇదెలా ఉంది? అద్భుతంగా ఉంది కదా. చాలా పెద్దది. మీ పడవలు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత చిన్నవో. జియాన్, పెద్దదిగా ఉన్నంత మాత్రాన సరిపోదు. వేగమే చాలా ముఖ్యం. నా జియాన్ మారు ప్రపంచంలోనే పెద్దది, చాలా వేగంగా వెళుతుంది. అలా అంటావా? అయితే మనం పోటీ పడదామా? నేను చెప్పాలనుకున్నది అదే. కానీ ఇక్కడ నోబితా లేడు. షిజుకా, నోబితాని మర్చిపో. తను కనీసం ఒక పడవను కూడా తయారు చేయలేకపోతున్నాడు. నేను పూర్తి చేశాను. ఈ పడవ పేరు నోబితా. పేరు తర్వాత పెడతానులే. మొదలు పెడదాం. వెళ్దాం. అలాగే పదండి. ఆగండి, నేను కూడా వస్తున్నాను. అరే, వాళ్ళు చాలా వేగంగా వెళ్తున్నారే. అయినా నా పడవకి నేను 2 మోటార్లు బిగించాను కదా. ఏంటి జియాన్, నీ పడవ నిదానంగా వెళ్తోంది. ఓ, నిన్ను నేను క్షమించను. ఏం చేస్తున్నావు? జియాన్, నన్ను క్షమించండి, పొరపాటుగా నా పడవ ఢీ కొంది అంతే. అమ్మో, 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 ఏం జరుగుతుంది? అమ్మో. బాగా తడిసిపోయాను. జియాన్, నోబితా, ఆగండి, ఇప్పుడే వస్తాను. వీటిని జల్లితే మన బట్టలన్నీ మారిపోతాయి తెలుసా? ఇదిగో, దీన్ని వేస్తే రంగు కాస్త మారుతుంది. పాడైపోయింది. నాకు ఈ దుస్తులు బాగున్నాయి కదా. సరే గాని జియాన్, నాదెలా ఉందో చెప్పు. నేను ఎప్పటి నుంచో ఇలాంటి దుస్తులు వేసుకోవాలనుకున్నాను. నీకు ఈ దుస్తులు బాగున్నాయి షిజుకా. అందరూ రండి, ఇది పూర్తయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. వామ్మో, జారిపోతాదే. ఓ, ఇది ఐస్ లా ఉంది. షిజుకా, చాలా బాగా చేస్తున్నావు. ఏయ్, నేను కూడా ఇలా చేయగలుగుతున్నాను. సరేలే డోరేమాన్. ఏమిటది? నువ్వు నీ తలని నేల కంటిస్తున్నావు. అయితే నేను ట్రై చేస్తాను. కాసేపు నిద్రపోతాను. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఎంచక్కా నిద్రపోతాను. ఏంటబ్బా, నిద్ర పట్టడం లేదు? ఎండ బాగా తగులుతోంది. మనం బయట ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా అలసటగా ఉంది.
అయితే ఈ పెయింట్ స్ప్రింకిల్స్ తో కలర్ చేద్దాం ఏమంటారు ఉపాయం పరపర